నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు చెప్పండి. అందరూ కూడా సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, ఏడుస్తూ చెప్పండి రా, అసలు నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సమయం చాలా సంకుచితమైనది, చెప్పాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి కనుక నేను త్వరగా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీ ముందు పెడతా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యానికి సత్యాన్ని సాయం చేయడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని త్వరగా ఒకరు చదవండి. మైక్ తీసుకున్నానా? రైట్, చదువు శ్రీకాంత్, చదువు. నువ్వే చదువు అయిపోయేదాకా, మళ్ళీ ఇంకొక అవకాశం ఏంటి? నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధించవచ్చునో బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు. చదవండి ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించు. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి పరలోక స్వరాన్ని వినిపించి మమ్మల్ని బలపరచుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, బిడ్డలారా, సంసోను గురించి మీకు తెలియనిదంటూ లేదు అనేది నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంసోను గురించి మనందరికీ తెలుసా తెలియదా? సంసోను గొప్ప బలవంతుడు, సంసోను గొప్ప వీరుడు. కొంచెం ఏకో తగ్గించున్నాను, ఏకో ఇప్పుడు కాదు, తర్వాత రైట్. సంసోను గొప్ప బలవంతుడు, కొంచెం సౌండ్ పెంచు. సంసోను గొప్ప వీరుడు. స్తోత్రం చెప్పండి. ఈ సంసోను చేసినటువంటి కార్యాలు దాదాపు బైబిల్ గ్రంథంలో మరొకరు చేసినట్టుగా కనపడదు. ఈ సంసోను సింహాన్ని మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంసోను ఫిలిస్తీయులలో 1000 మందిని ఆయుధము లేకుండా పచ్చి గాడిద దవడ ఎముకతో చంపి 2 కుప్పలు పోసాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంసోను 300 నక్కలని అరణ్యములో పట్టుకొని వాటి తోకలు ఒకదాంతో ఒకటి ముడిపెట్టి వాటిలో కాగడాలు కట్టి ఫిలిస్తీయుల చేలు మొత్తం కాల్చి వేశాడు. ఎన్ని నక్కలు పట్టుకున్నాడు ఆయన? 300 నక్కల్ని పట్టుకున్నాడు. బాగా వినాలి మాటలు మీరందరూ జాగ్రత్తగా. ఒకనొక సందర్భంలో ఫిలిస్తీయులు సంసోను బంధించాలని అతను ఒక చోట ఉన్నాడని తెలుసుకొని వచ్చి ద్వారాలు మూసేశారు, గేట్లు వేసేశారు. స్తోత్రం చెప్పండి. ఏం చేశారండి? గేట్లు వేసేశారు. అయితే వేయబడిన గేట్లని వేయబడి ఉండగానే పూర్తిగా లేపాడు లాగున. స్తోత్రం చెప్పండి. లేపి భుజాన పెట్టుకొని కొండ శిఖరం మీద తీసుకెళ్ళి పడవేశాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. చెప్పరా ఒకసారి? కొంచెం చెప్పండి స్వరమేంటి. బాగా గమనించండి. ఈ సంసోను బలం, హల్లెలూయా, ఈ సంసోను యొక్క శక్తి, ఈ సంసోను యొక్క బల పరాక్రమములు నిజంగా అనన్య సామాన్యమైనవిగా లేవండి. స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతమైనవిగా. సింహాన్ని ఆయన మేక పిల్ల వల్ల చించేశాడు. 1000 మందిని చంపి 2 కుప్పలు పోశాడు. ఇదిగో ఫిలిస్తీన్లు పట్టుకుందామని గేట్లు వేస్తే గేట్లనే లేపి ద్వార బంధకాలతో సహా లేపి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలోకి వెళ్ళి 300 నక్కల్ని ఒకే ఒక దినం పట్టుకున్నాడు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులండి? 300 నక్కలు. నేను ఒక చిన్న మాట చెప్తా, ఒక కుక్కను పట్టుకోవడం మన వల్ల అయిద్దా? హల్లెలూయా. ఎన్ని నక్కలు పట్టుకున్నాడు ఆయన? 300 నక్కల్ని పట్టుకోగలిగాడు. వాస్తవంగా సంసోను ఫిలిస్తీయులకు శత్రువులకు అర్థమవుతలేడు. స్తోత్రం చెప్పండి. ఆయన బలం ఎక్కడుందో, ఆయన సామర్థ్యం ఎక్కడుందో, ఆయన శక్తి ఎక్కడుందో ఏమీ అర్థం కాక ఆయన ఎలా బంధించాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకుంటే సంసోను దొరుకుతాడు, ఎలా పట్టుకుంటే సంసోను బంధించవచ్చు, ఎలా పట్టుకుంటే సంసోను మనం జయించవచ్చు, వాళ్ళకి ఏమీ అర్థం కాక బాగా ఆలోచనలో పడ్డారు. అయితే
అయితే సంసోను ఒకసారి దెలీలా అనే స్త్రీ వద్దకు వెళ్ళి ఆమెతో ఉంటున్న సమయంలో ఫిలిస్తీన్లు దెలీలా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో అమ్మా నీకు చాలా డబ్బు ఇస్తాం. ఏమంటున్నారండి? నీకు మేము చాలా డబ్బులు ఇస్తాం, ఎంత కావాలంటే అంత ఇస్తాం, మాలో ప్రతివాడు నీకు డబ్బు ఇస్తాడు. నువ్వు ఒక్క సంగతి మాత్రం మాకు చెప్పాలమ్మా. ఏంటి అని అంటే, ఇదిగో సంసోను నీ యొద్దకు వచ్చి నీతో పాటు ఉంటున్నాడు కదా, ఆ సంసోను బలము ఎక్కడ ఉందో తెలుసుకోవాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి వాళ్ళు? నువ్వేం చేయాలా? ఆ సంసోను యొక్క బలం ఎక్కడుందో, ఆ సంసోను యొక్క సామర్థ్యం ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే సంసోను మేము బంధించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం, పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. మేము ఎన్నిసార్లు పట్టుకున్నా సంసోను బంధించబడతలేడు, ఆగిపోతలేడు, మా చేతికి దొరకట్లేదు. అతన్ని బంధించాలి, పట్టుకోవాలి, చంపాలి, ఏదో చేయాలనుకున్నాం, కానీ మా వల్ల కావట్లేదు. అతని బలం ఎక్కడుందో చెప్పమంటా. తెలుసుకుంటావా? నీకు ఎంత డబ్బైనా ఇస్తాం, అతని బలం ఎక్కడుందో తెలుసుకోవాలి. హల్లెలూయా. నిజంగా సంసోను బలము ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే ఆశ కలిగింది వారికి. హల్లెలూయా. ఎందుకంటే సంసోను బంధించలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు, సంసోను ఆపడం అని వల్ల అవుతలేదు. ఒక దినాన సంసోను కట్టి తెచ్చి ఫిలిస్తీన్లకు అప్పగించేశారండి. ఓసారి కట్టి తెచ్చి వీళ్ళు ఏం చేశారంటే, ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ దగ్గర పోయి బెదిరించారు, ఇదిగో బాబు మీ సంసోను మాకు చాలా నష్టంగా చేశాడు అని బట్టి మీరు తీసుకొచ్చి తినా మంచిది, మీరు చంపేస్తాము అని అంటే, అప్పుడు ఏం చేశారంటే మీరు వెళ్ళి సంసోనుతో మాట్లాడి సంసోను బంధించి సంసోను తీసుకొచ్చి ఫిలిస్తీన్లకు అప్పగించారు. ఫిలిస్తీన్లు ఏమనుకున్నారు, అబ్బా సంసోను దొరికాడు, ఏమైనా చేయొచ్చు అనుకొని సంబరపడుతూ ఉన్న సమయంలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అతని చేతికున్న తాళ్లను మాత్రమే కాల్చి వేస్తే ఆయన విరజిమ్ముకొని లేచి ఫిలిస్తీన్లను గడగడలాడించాడట. స్తోత్రం చెప్పండి. అసలు ఏం జరిగిందో అర్థమైతే అసలు ఏంటి సంసోను, ఈ సంసోను ఎలా పట్టుకోవాలి, ఈ సంసోను ఎలా బంధించాలి, ఈ సంసోను ఎలా పట్టుకొని బానిసగా మార్చాలి. ఫిలిస్తీన్లకు అర్థం కాని భయంకరమైన సమస్య. అందుకే దెలీలా దగ్గరికి పోయి మీరు ఏమంటున్నారమ్మా, నువ్వు ఒక పని చేసి పెట్టాలమ్మా మాకు. ఏంటయ్యా? ఏమీ లేదు, సంసోను బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకొని మాకు చెప్పు, ఎంత డబ్బైనా నీకు, హల్లెలూయా, ఎంత డబ్బైనా నీకు ఇస్తాం. అతని బలం ఎక్కడుందో తెలియాలి. హల్లెలూయా. ఏమండి, సంసోను బలం ఎక్కడుందో తెలిస్తే ఫిలిస్తీన్లు ఏం చేస్తారు ఆయన్ని? మీకు ఎవరికి అర్థమవుతుంది? సంసోను బలం ఎక్కడుందో తెలిస్తే ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? పడుతారు, బంధిస్తారు, కడుతారు, అతన్ని బానిసగా మార్చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి. మరి సంసోను బలం ఎక్కడుందో తెలుసుకోవాలి అని వారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలము ఎక్కడ ఉందో సాతానుకు తెలిసినట్లయితే మనల్ని పట్టుకోవడం చాలా ఈజీ అయిపోద్ది వాడికి. మన శత్రువుకు మనల్ని పట్టుకోవడం ఎప్పుడు ఈజీ అయిపోద్ది అంటే మన బలం ఎక్కడుందో వాడికి తెలిస్తే. ఏంటండి? మన బలము ఎక్కడ ఉందో వాడికి కనుక తెలిసినట్టయితే వాడు మనల్ని ఏం చేయగలడు? ఈజీగా పట్టుకోగలడు, బంధించగలడు, మనల్ని ఏమైనా చేయగలడు. మన బలం ఎక్కడుందో వాడికి తెలియకపోతే వాడు మనల్ని ఏమీ చెప్పండి చేయలేడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు తలబట్టుకొని కూర్చున్నారు. సంసోను వాళ్ళకు పెద్ద సమస్యగా మారిపోయాడు. సంసోను వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. ఎలా దొరుకుతాడు, ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే సంసోను పట్టుకోవచ్చు, ఏం చేస్తే సంసోను బంధించవచ్చు, ఏం చేస్తే సంసోను మన చేతికి దొరుకుతాడు. అసలు సంసోనులో ఇంత బలం ఎక్కడిది? ఈ బలం అంతా సంసోనుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దెలీలా దగ్గరికి వచ్చి ఆమెతో చక్కగా కుదుర్చుకుంటున్నారు. ఇదిగో ఆయన బలం ఏంటో చెబితే, నువ్వు తెలుసుకొని చెబితే నీకు ఎంతైనా ఇస్తాను. అప్పుడు ఈ దెలీలా ఏం చేసింది? సంసోను దగ్గరికి వెళ్ళి సంసోను అడుగుతూ ఉంది, ఇదిగో అయ్యా నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు కదా, నీ బలం ఎక్కడ ఉందో చెబుతావా? హల్లెలూయా, హల్లెలూయా. నీ బలం ఎక్కడ ఉందో
ఒకవేళ సంసోన్ తన సీక్రెట్ ఆమెకు చెబితే ఆమె ఏం చేస్తుంది? ఫిలిస్తీన్లకు చెప్తుంది. ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? ఆయన్ని పట్టుకుంటారు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఆయన సీక్రెట్ ఎవరికి తెలుసు? అది సంసోనికే తెలుసు. తెలియలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ ఉంది నీ బలం? ఎక్కడ ఉంది నీ బలం? ఎక్కడ ఉంది నీ బలం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బలం ఎక్కడో చెప్పు, నీ సామర్థ్యం ఎక్కడుందో చెప్పు. ఆయన చెప్పాడు, ఇలా ఇలా మన తాళ్ళతో మన కొత్త తాళ్ళతో బంధించవచ్చు అన్నాడు. కట్టారు, బంధించగలరు. హల్లెలూయా. లేకపోతే కొంత చువ్వతో కట్టండి అన్నాడు. అవి చెప్పుకున్నాడు. ఏం చేసినా సంసోను బంధించడం అవుతలేదు. చాలా బాధపడి ఏమన్నా తెలుసా, ఇదిగో నా మీద నీకు అసలే ఇష్టం లేదు, నన్ను ప్రేమించట్లేదు, నీ సీక్రెట్ నాకు అసలు చెప్పట్లేదు, నా నువ్వు నమ్మవా నువ్వు అని చెప్పి అంటే అప్పుడు చెప్పాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాను బిడ్డలారా మీ అందరికీ. ఏంటంటే మన బలము ఎక్కడ ఉందో మనకు తెలిస్తే, హల్లెలూయా, మనం సాతాను చేతికి కానీ పాపానికి కానీ లోకానికి కానీ ఏం చేయమట? దొరకము. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం ఈ దినం ఆలస్యమైన ఓపికతో విందాము అనే వాళ్ళు చేయి పైకెత్తి చెప్పండి. ఆలస్యమైన ఓపికతో విందామనే వాళ్ళు. హల్లెలూయా. మరి చాలా మంది ఏం చేస్తారంటే టైం పెట్టుకొని చర్చకొస్తారు. టైం పెట్టుకొని చర్చకొచ్చారా? అలాంటిది ఏం లేదు కదా. లేని వాళ్ళు బిగ్గరగా చెప్పండి ఒకసారి. మంచిది బిడ్డలారా. ఈరోజు సంసోను బలము ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను నేను. మొదటగా న్యాయాధిపతులు 15వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. తొడలతో నాన్న, న్యాయాధిపతులు 15వ అధ్యాయం 8వ వాక్యం చదువు. అదే మాట. తొడలతో తుంటను విరగొట్టి వాటిని బహుగా హతం చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. అటు పిమ్మట ఆ మాట. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంసోను ఫిలిస్తీయులతో యుద్ధమాడి వారిని చంపి వారికి నష్టాన్ని కలుగజేసి ఆ తరువాతట వెళ్ళి ఎక్కడో ఉండేవాడట. ఏతాములో ఒక బండ ఉంది, ఆ బండ సందులో నివాసము ఉండేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి మాట. సంసోను బలము ఎక్కడ ఉందో, సంసోను ఫిలిస్తీయులకు దొరకపోవడానికి, ఫిలిస్తీయులు సంసోను పట్టుకోపోవడానికి, ఫిలిస్తీయులు సంసోను బంధించకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎక్కడుంది ఆయన బలము అని గనక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ గమనించండి. సంసోనట ఫిలిస్తీయులను చంపిన తర్వాత, కొట్టిన తర్వాత వెళ్ళి ఎక్కడ దాక్కునేవాడు? ఏతాములో ఉన్న బండ సందులో దాక్కునేవాడట, లేకపోతే నివసించేవాడు. సంసోనుకు ప్రత్యేక స్థలం ఉందండి నివసించడానికి. ఏముందండి? సంసోనికి ఒక ప్రత్యేక స్థలం ఉంది. అందరు ఎక్కడ నివసిస్తున్నారు? వారి వారి గుడారాలలో, ఇళ్లలో నివసిస్తున్నారు. వారి గ్రామాల్లో నివసిస్తున్నారు, తల్లిదండ్రులతో నివసిస్తున్నారు, బంధువులతో నివసిస్తున్నారు, అందరితో పాటు ఉంటున్నారు. కానీ సంసోను ఎక్కడ ఉంటున్నాడట? బంధువులతో కాదు, తన గుడారంలో కాదు, ఇంట్లో కాదు, గ్రామంలో కాదు, ఇక్కడెక్కడ కాదు. ఏతాముకు వెళ్ళి అక్కడ ఒక పెద్ద బండ ఉంటే ఆ బండ సందులో నివసిస్తూ ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడండి? ఫిలిస్తీన్లు చాలా ప్రయత్నం చేస్తున్నారు. సంసోను ఎక్కడ సంసోను వారికి దొరకట్లేదు, అంతు చెక్కట్లేదు, అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? సంసోను ఆ బండ సందుల్లో ఉంటున్న కారణమును బట్టి సంసోను పట్టుకోవడం వారి వల్ల కాలేదు. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆ బండ సందులలో నివసించినట్టే గనక అయితే ఫిలిస్తీయులు అనే శత్రువులకి, సాతానుకి మనం ఎంత మాత్రం దొరకమో. ఆ బండ ఎవరు? ఇప్పుడు మీరు చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం.
అందరూ ఆ, ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆ, ఆత్మ సంబంధమైన ఆ, బండలోనిది త్రాగిరి. ఆ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. స్తోత్రం చెప్పండి. ఆ బండ ఎవరట? ఆ బండ ఎవరట? ఆ బండ ఎవరట? అంటే ఇప్పుడు ఈ సంసోను వచ్చి ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి? తన తోటి యవనస్తులతో ఉంటున్నాడా, లేకపోతే తన తోటి ఉన్నటువంటి ఆ బంధువులతో ఉంటున్నాడా, స్నేహితులతో ఉంటున్నాడా, గ్రామస్తులతో ఉంటున్నాడా, తన ప్రజలతో ఉంటున్నాడా? లేదండి. ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకంగా వెళ్ళి ఏతాములో బండ చూసి ఆ బండ సందులో ఉంటున్నాడు. ఆ బండ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. ఎవరండి ఆ బండ? ఎవరన్నా బండ? ఆ బండ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తే. కొరింథీయులతో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఆ బండ క్రీస్తే. మరి బండ సందులంటే ఏమిటండి? ఆ బండ సందులంటే యేసయ్య సిలువలో అనుభవించిన గాయాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? గాయాలు. యేసుక్రీస్తు గాయములలో నివసిస్తూ ఉన్నాడు సంసోను. అర్థమైందా ఈ సత్యం? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సంసోను బలం ఎక్కడా? సంసోను, నువ్వెందుకు పట్టుకోలేకపోతున్నావు? నువ్వెందుకు మా చేతికి చెక్కట్లేదు? నువ్వెందుకు మా చేత పట్టబడుతలేవు అంటే సంసోను అంటాడు, నేను నివసించే స్థలము అందరి వంటిది కాదు. నేను నివసించే స్థలం నా ప్రభువైన యేసు క్రీస్తు గాయాలు. ఏంటంట? యేసు క్రీస్తు గాయాలలో నీవు నివాసము చేస్తే, హల్లెలూయా, సైతానికి కనిపించవు, లోకానికి కనిపించవు, పాపానికి కనిపించవు, ఏ దేనికి కనబడవట. ఎందుకు? నువ్వు యేసుక్రీస్తు గాయాలలో నివాసము చేయుట కొరకు ఇష్టపడి ఉంటున్నావు. ప్రతి బిడ్డ, సంఘము, దేవుని ప్రజలు ఎక్కడ ఉండుటకు ఇష్టపడాలి అంటే యేసయ్య గాయాలలో. ఎక్కడండి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఈరోజు? నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు ఈరోజు? నువ్వు ఉండే స్థలం ఏంటి? నువ్వు నివాసం చేస్తున్న ప్రదేశం ఏంటి? సాతానికి ఎందుకు దొరుకుతున్నావు? శత్రువుకి ఎందుకు దొరుకుతున్నావు? శత్రువు ఎందుకు పట్టుకుంటున్నాడు? శత్రువు ఎందుకు కొడుతున్నాడు? శత్రువు ఎందుకు బలహీనపరుస్తున్నాడు? ఒకటే కారణం, నీవు దేవుని గాయాలలో నివాసము చేయక లోకములో నివాసం చేస్తున్నావు. ఈరోజు ప్రియమైన సంఘమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన బలము ఆయన గాయములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన గాయాల్లో మనకేముందట? స్వస్థత. ఆయన రక్తంలో మనకేముందట? విడుదల. గాయము ఏమన్నాడు? గాయము ఏంటండి? గాయములో స్వస్థత. ఆ గాయాల్లో నుంచి వచ్చే రక్తములో, చెప్పండి, ఇక్కడ గాయం అయింది అనుకోండి, ఈ చర్మం అయితే ఇట్లా అర్థం కాలే. గాయం అయింది అనుకోండి, ఈ చర్మం ఏంటి పగిలిపోతుంది. ఇలా పగిలిపోయిన లోపల సందు ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. ఆ సందు ఏర్పడినప్పుడు అందులోంచి రక్తం వస్తుందా రాదా? అంటే గాయములో రక్తం ఉంటుంది. గాయం అయితేనే రక్తం వస్తుంది. స్తోత్రం చెప్పండి. గాయంలో ఏముంటుందండి? రక్తం ఉంటుంది. రక్తం గాయం అయితేనే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గాయాలలో నివసిస్తున్నాడు అంటే అతను ఎక్కడ ఉంటున్నట్టు? 1, స్వస్థతలో ఉన్నాడు. 2, విడుదలలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 స్వస్థత. ఎలాంటి రోగముతో బాధపడుతూ ఉన్న యేసు గాయములు నిన్ను స్వస్థపరచగలిగినవి. నువ్వు గాయాల్లోకి రా, స్వస్థత ఉంది. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆ గాయాల్లోకి రా, నీకు విడుదల ఉంది. ఎలాంటి రోగమైనా, వ్యాధి అయినా, సమస్య అయినా, కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా యేసయ్య గాయాలలో నేడు మన
మనందరికీ స్వస్థత, విడుదల దాగి ఉంది. ఏ వ్యక్తి అయితే యేసయ్య గాయాల్లోకి పరుగెత్తుకొని వచ్చి నివాసం ఉంటాడో నిశ్చయముగా ఆ వ్యక్తి తన జీవితంలో స్వస్థతను, విడుదలను, క్షేమాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. అతని సైతాను కానీ శత్రువు కానీ ఏం చేయలేదండి. అందుకనే ఈరోజు విశ్వాసి ఎక్కడుండాలి? హల్లెలూయా. ఒక మాట అడుగుతున్నాను నిన్ను దేవుడు ఈరోజు, విశ్వాసి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఏ స్థలములో ఉంటున్నావు? ఏ ప్రదేశంలో ఉంటున్నావు? జాగ్రత్త, నువ్వు ఎక్కడున్నా యేసయ్య గాయాలలో ఉండాలి. యేసయ్య రక్తములో దాచబడాలి. ఎవరైతే యేసు గాయాలలో, రక్తంలో దాచబడి ఉంటారో వారిని శత్రువు గాని సాతాను గాని ఏమి చేయలేదు. నువ్వు ఆయనలో నుండి బయటికి వెళితేనే నీకు సమస్య. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? ఆయనలో నుండి. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమి చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎందుకన్నాడు ఈ మాటలు తెలుసా? యేసయ్య గాయాలు విడిచిన వానికి కాపుదల, క్షేమం, భద్రత, సమాధానం, ఆరోగ్యం ఏది లేదు. ఈరోజు నీ జీవితం దీవెనకరంగా మారాలి అనుకుంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? యేసయ్య గాయాలలో నివాసం ఉండాలి. ఎక్కడండి? యేసయ్య గాయాలు పరుగెత్తుకొని రావాలి ఇక్కడికి. ఎక్కడికి? సంసోను ఎక్కడెక్కడో వెళ్తాడు, మరి తిరిగి పరిగెత్తి వస్తాడు. ఏతాము కేరఫ్ అడ్రస్ ఏంటంటే ఆయనకి? ఏతాములో బండ సందుల్లో నివాసము. ఆయన అడ్రస్ అది. హల్లెలూయా. నీ అడ్రస్ ఏంటిది? ఈరోజు నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడ నివాసం ఉంటున్నావు బిడ్డా? నీ జీవితం సాతాను చేతికి చిక్కొద్దు అన్నా, సమస్యల పాలు కావద్దు అన్నా, కష్టాల పాలు కావద్దు అన్నా, నష్టాల పాలు కావద్దు అన్నా, శ్రమల పాలు కావద్దు అన్నా, నువ్వు యేసయ్య గాయాలను ఇష్టపడి పంచగాయాలలో నివాసము చేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గాయాల్లో ఉంటే నిన్నెవ్వరు ఏమి అంటే, సంసోను బలం ఏంటిది? ఇప్పుడు యేసయ్య గాయాలే. మన బలం ఏంటిదండి? యేసు రక్తమే, యేసు గాయాలే. స్తోత్రం చెప్పండి. మన బలం అంతా యేసు రక్తం, యేసు గాయాలు. అది తప్ప ఇంకే బలం లేదు మనకి. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను మీకు. 3 మాటలు చెప్పి ముగించేస్తాను తొందరగా. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 16:17. న్యాయాధిపతుల గ్రంథం 16:17 త్వరగా. అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భం నుండి, ఇదిగో నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఈ సంసోను ఎవరట అంటే, తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడు. ఎవరట? ఎవరట? చెప్పండి, మాట్లాడండి. కొంచెం నోరు తెరవండి నా బిగ్గరగా. నాజీరు చేయబడిన వాడు. అద్భుతమైన మాట చెప్తాను ఇప్పుడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు. వినాలి. ఏమగుటకు? నాజీరు అగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల. ఈ మాట బాగా వినాలి. ఒక వ్యక్తి, స్త్రీయే గాని, చెప్పండి, పురుషుడే గాని యెహోవాకు తనను తాను నాజీరుగా అప్పగించుకొని ప్రత్యేకముగా ఉండుటకు తీర్మానము చేసుకున్నట్టయితే. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి, నానా ఇట్లా పైకి తొందరగా. ఒక వ్యక్తి, బాగా వినండి,
ఈ మాట మీకు అర్థమవుతే దేవునిలో ఉన్న సత్యము మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి తను తాను ఆ మాట మధ్య ఉన్నాను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు ఏమగుటకు చెప్పండి. నాజీరు అంటే కింద ఉన్నదా ఫుట్ నోట్లో ప్రత్యేకంగా ఉన్నట్టు. అది నాజీరు అగుడం అంటే ఏంటంట? ఎవరి కొరకు? యెహోవాకు నాజీరు అగుటకు. ఎవరికి మాట్లాడాలి? కొంచెం మాట్లాడండి బిడ్డ. యెహోవాకు నాజీరు అగుటకు అనగా యెహోవా కొరకు ప్రత్యేకముగా ఉండుటకు మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొనిన ఎడల. అక్కడ ఆగున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి యెహోవాకు నాజీరుగా తన్ను తాను మొక్కుబడి చేసుకొని ప్రత్యేకంగా ఉండుటకు తీర్మానమును చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నా బలం ఎక్కడ ఉందో నీకు తెలియదమ్మా. నేను తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని ప్రభువు కొరకు నాజీరు చేయబడిన వాడను అనగా ప్రత్యేకించబడిన వాడను. ఎవరట? ఇప్పుడు ఎంతమంది బాప్తిజం పొందారు? చేయటండి ఒకసారి. బాప్తిజం పొందిన వారు అందరూ ఎత్తారా? పెద్దగా ఎత్తారా? పెద్దగా ఎత్తారు. ఇప్పుడు మీరందరూ యెహోవాకు ఏమి మొక్కుబడి చేసుకున్నారు అంటే నాజీరు మొక్కుబడి చేసుకున్నారు. ఏ మొక్కుబడి అంట? చెప్పాలి. ఇది మీ బలం. ఇదేంటిది? ఇది మీ బలం. నాజీరుగా మిమ్మల్ని మీరు మొక్కుబడి చేసుకున్నారు అనగా ప్రత్యేకముగా ఉండుటకు తీర్మానం చేసుకున్నారు. ఇదిగో ఇంతకు ముందు లోకములో ఉండేవారు, పాపములో ఉండేవారు, లోక సంబంధంగా ఉండేవారు, పాప జీవితంలో బ్రతికేవారు. ఇప్పుడు మీరు ఏం చేసుకున్నారు అంటే ఇదిగో మమ్మల్ని మేము మా ప్రభు కొరకు బ్రతుకుట కొరకు అప్పగించుకుంటున్నాం, నాజీరు చేసుకుంటున్నాం, వ్రత జీవితాన్ని చేయుట కొరకు మమ్మల్ని మేము సమర్పించుకున్నాము అని చెప్పి వ్యక్తి ఏం చేశాడు? దేవుడికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకున్నవాడు నేటి నుండి ఎవరో ప్రత్యేకమైన వాడు, నేటి నుండి ఎవరో దేవునికి నాజీరు చేయబడిన వాడు, నేటి నుండి ఎవరో దేవుని కొరకు మాత్రమే బ్రతుకుటకు తీర్మానం చేసుకున్నవాడు. బాప్తిజం తీసుకున్న వాళ్ళారా జాగ్రత్త, మీ జీవితం సామాన్యమైనది కాదు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని మీరు ఒడ్డుకు వచ్చారో నాట నుండి మీరు యెహోవాకు నాజీరు చేయబడిన వారు అనగా దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వారు. ఎవరంటే మీరు సామాన్యులు కాదు, మామూలు వ్యక్తులు కాదు. యెహోవాకు మిమ్మల్ని మీరు నాజీరుగా అప్పగించుకున్నారు. అప్పగించుకున్న మీరు ఎలా బ్రతకాలి? నాజీరు వ్రతమును చేపట్టి బ్రతకాలి. ఎలానండి? నాజీరు వ్రతమును చేపట్టి బ్రతకాలి. చదువు ఎలా బ్రతకాలి కింద ఉంది అక్కడే. వాడు ద్రాక్షారస మద్యములను ఇదిగో వాడు ద్రాక్షారసాన్ని మద్యాన్ని మానాలి. తర్వాత ద్రాక్షారసం చిలకనైనను మద్యం చిలకనైనను త్రాగొద్దు. ఏ ద్రాక్షారసం త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవద్దు. అతడు ప్రత్యేకంగా ఉన్న దినములన్నీ ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టినదేది తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కు కొనిన దినములన్నింటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నింటిలో ఏ శవమును ముట్టవలదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను గనక ఇవన్నీ ఒక్కొక్క మాట వివరించుకుంటూ వెళితే 2 గంటల టైం పడుతుంది ఇక్కడ. హల్లెలూయా. శావకుడికి నాజీరు వ్రతం ఉంటుంది, విశ్వాసికి నాజీరు వ్రతం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక సేవకుడికి ఒక నాజీరు ఉంటుంది. నాజీర్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పి మీకు అందరికి ఏం చెప్పారు?
యెహోవా కొరకు ప్రత్యేకించబడి బ్రతుకుట. సేవకుడు ప్రత్యేకించబడి నాజీరు వ్రతమును చేసి బ్రతికేది వేరు. ఒక విశ్వాసి తన్ను తాను ప్రత్యేకించుకొని నాజీరు వ్రతము చేసి బ్రతకడము వేరు. ఈ రెండింటి ప్రత్యేకతలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు సేవకుడిని గురించి మీకు నేను చెప్పను, కానీ ఒక విశ్వాసిని గురించి మీకు చెబుతా. స్తోత్రం, హల్లెలూయా. ఇతడు బ్రతుకు దినములన్నీ ఎలా ఉండాలట? నాజీరు చేయబడ్డవాడు కదా, ప్రత్యేకముగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఎలా ఉండాలండి? ప్రత్యేకముగా ఉండాలి. తన్ను తాను ప్రత్యేకించుకొనిన వాడై ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితము కలిగిన వాడై ఉండాలి. ఏ జీవితం? చెప్పండి. ఇతని వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి, ఇతని కట్టింగ్ ప్రత్యేకంగా ఉండాలి, ఇతని కనుబొమ్మలు ప్రత్యేకంగా ఉండాలి, ఇతని నోటి మాట ప్రత్యేకంగా ఉండాలి, ఇతని కంటి చూపు ప్రత్యేకంగా ఉండాలి, ఇతని చెవుల వినికిడి ప్రత్యేకంగా ఉండాలి, ఇతని పాదముల అడుగులు ప్రత్యేకముగా ఉండాలి, ఇతని చేయితో చేసే కార్యాలు ప్రత్యేకముగా ఉండాలి. ఎలా ఉండాలి? అందరిలా ఉండద్దు. తల్లి, నా మాట అర్థమవుతుందారా? ఎవరికైనా అర్థమవుతలేదు. వచ్చి ఇట్లాంటి బోధ లోపలికి రాదు. స్తోత్రం చెప్పి అల్లు చెప్పి ఇంటికి పంపితే అప్పుడు మస్తు చెప్పి వాక్యం అంటే ఇంటికి. హల్లెలూయా. ఇది ఎక్కదు లోపలికి, ఉపదేశం కావాలి. ఉపదేశం ఎక్కదు లోపలికి. స్తోత్రం చెప్పండి. చూడండి, ఇతని తల ఎలా ఉండాలి? చెప్పండి. ఇతని కనుబొమ్మలు ఎలా ఉండాలి? చెప్పండి. సన్నగా వాటిని ఏం చేయొద్దు, గురిగించుకో. హల్లెలూయా. నెక్స్ట్, అతని నోటి మాట ఎలా ఉండాలి? ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా అనుకుంటే అట్లా ఇష్టం వచ్చినట్టుగా నోటిని ఉపయోగించకూడదు. ఈ నోరు దేవునికి ప్రతిష్ఠించబడింది. ఈ నోరు ఏమైంది? మాట్లాడండి. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నోరట, నాలుక అవయవాలన్నింటిలో చిన్నదే, కానీ ప్రపంచానికి చిచ్చు పెట్టి ప్రకృతి చక్రం ఉన్నది. ఏం చెప్తాడ? చిచ్చు పెట్టి నాశనం చేస్తుందట. నాశనం చేస్తుంది. నీ నాశనానికి కారణం నీ నాలుకే. తల్లి, అర్థమవుతుంది అందరికీ? నీ నాశనానికి కారణం ఏంటిది? నాలుక. అవయవాల్లో చాలా చిన్నది, కానీ ఎక్కువ మిడిసిపడుతుంది. ఇది చాలా మిడిసిపాటు కలిగింది. ఈ నాలుకని ఎవరు స్వాధీనపరచగలడు? ఎవడు స్వాధీనం చేస్తాడు? ఓ నాలుక, తంగేడు నిప్పులతో కాల్చడానికి మారు మనసు వస్తుందా? హల్లెలూయా. నాలుక చాలా భయంకరమైంది. అందుకనే ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన నాలుక జాగ్రత్తగా ఉండాలి. కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపం రావచ్చు, కానీ కాని మాట నోటి నుండి పలకొద్దు. కాని మాట పలికినటువంటి మోషే కానాను ప్రవేశాన్ని కోల్పోయాడు. జాగ్రత్త, నోటిలో నుండి కాని మాట రావద్దు. ఒకవేళ కోపం వస్తే రావచ్చు, రాని కోపం రావాలి. యేసయ్య కూడా కోపం వచ్చింది, కోపం రావడం లేదు, పాపము చేయడం లేదు. చాలా మంది కోపం అంటే బూతులు వస్తాయి. కోపం రాగానే వస్తాయండి. ఎంతమంది ఇక్కడ కోపం రాగానే బూతులు వస్తుందో చెప్పండి. యథార్థంగా మీరు చెప్పండి. ఇప్పుడు మీతో సాక్ష్యం చెప్పింది ఇక్కడ. జాగ్రత్త, మీరు యెహోవాకు ఏం చేయబడ్డవారు? చెప్పండి. కోపంతో కంట్రోల్ తప్పిపోతారు. నోటికి మాట ఏది వస్తుందో అర్థం కాదు. ఈ నాలుక ప్రతిష్ఠించబడినదే. ఈ నోటి మాట ప్రతిష్ఠించబడినది. నాజీరు చేయబడినాము మనమందరము కూడా. నాజీరు వ్రతమును కలిగి బ్రతకాలి. దేవుని నమ్ముకోవడం అంటే బైబిల్ పట్టుకోవడం మాత్రమే కాదు, చర్చికి రావడం మాత్రమే కాదు. నాజీరు చేయాలి. నాజీరు వ్రతాన్ని చేపట్టాలి. ఇప్పుడు శ్రమల దినాలు కదా, 40 రోజులు. ఏ దినాలండి? 20 days నేను ఉపవాసం ఉన్నా. మొన్న నన్ను ఏమంటున్నారంటే, అయ్యారు మార్నింగ్ మీకు ఏంటి టిఫిన్ తినండి అలా అన్నాడు. అవును కదా అయ్యా, 11 days కదా. 11 days కాదు బాబు, 21 రోజులు మా చర్చలో ఉపవాసాలు నడుతున్నాయి. అందుకే నేను టిఫిన్ ఎత్తలేను. 20 daysతో నాకు సంబంధం లేదు. నేను మధ్యాహ్నం మంచి మటన్ అయినా చికెన్ అయినా తింటాను. హల్లెలూయా.
చాలా మందికి శ్రమల కాలపు ఉపవాస్యాలు, శ్రమల కాలపు వాటిని ఏమంటారండి, నాజీలు. ఇప్పుడు మటన్ తినరు, చికెన్ తినరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, పండుగలు చేసుకోరు, ప్రయాణం చేయరు, ఏం చేయరు, నిష్టగా పొద్దున్న లేసి ప్రార్థనే, సాయంత్రం లేసి ప్రార్థనే, పొద్దున్న లేసి ప్రార్థనే, సాయంత్రం లేసి ప్రార్థనే. ఇదేమి నాజీలు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. అనుకోండి, ఒక సహోదరుడు ఉన్నాడు. నన్ను ఏమంటారంటే, ఒక రోజు మాస్టర్ గారు పలానా రోజు మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. ఏ రోజు అంటే దాన్ని ఏమంటారు, గుడ్ ఫ్రైడే. ఎప్పుడు ముగిస్తుంది ఇది? గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడేతో కదా ఈ శ్రమలు ముగించబడేది, అంతే కదా. గుడ్ ఫ్రైడే రోజు మా ఇంటికి రావాలి మాస్టర్ గారు సాయంత్రం భోజనానికి అన్నాడు. ఎందుకు బ్రదర్ అని నేను ఏం లేదు కానీ మంచి మేక పిల్లలు సిద్ధం చేసి పెట్టాను. హల్లెలూయా. ఏం సిద్ధం చేశారంట? మంచి మేక పిల్లలు సిద్ధం చేసి పెట్టాను, మీరు రండి ఆ చక్కగా భోజనం చేస్తారు అన్నాడు. ఎందుకు అని నేనన్నా అంటే, శ్రమలు అయిపోతానే కదా, ఇక్కడ నుంచి తిండి స్టార్ట్ అవుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం స్టార్ట్ అవుతానే అన్న, చాలా ఉన్నాయి స్టార్ట్ అయ్యేది, లేదు రండి అంటాడు. స్తోత్రం చెప్పండి. నేను ఆ రోజు పోలేదు కానీ 2 రోజుల తర్వాత ఏదో విజిటింగ్ ఉండి ఆ పక్కకి వెళ్ళినాను కాబట్టి వాళ్ళ భార్య వాళ్ళ చర్చికి వస్తుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్తే వీడు ఏం చేసింది తెలుసా, బీరు సీసా దగ్గర పెట్టుకొని మిట్ట మధ్య సాయంత్రం 6 గంటలకే తాగుతాడు వాడు. నన్ను చూసి ఎందుకు పెట్టేసాడు. స్తోత్రం చెప్పండి. అయ్యగారు ప్రెసిడెంట్ మీరు వెళ్తే రాలే కదండి. మరి మీ విందులు నా విందులు వేరుగా ఉంటాయి కాబట్టి, మీ విందులో పాల్గొంటే నా వల్ల కాదు కాబట్టి నేను రాలేదు అని నన్ను అర్థమైపోయింది అయ్యగారికి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, శ్రమల 40 రోజులు నిష్టగా ఉండి ఆ తర్వాత ఇష్టానుసారంగా ఉంటున్నారు. మీకును అన్యులకును తేడా ఏంటో నాకు చెప్పండి. హల్లెలూయా. అన్యులకును మనకు తేడా ఏంటి? ఒక్కసారి నిన్ను నీవు నాజీరు చేసుకున్నట్టయితే, హల్లెలూయా, ఎప్పటి వరకు బ్రతుకు దినములన్నీ నాజీరు వ్రతమును కలిగి నడవాలి. స్తోత్రం. హల్లెలూయా. నాజీరు వ్రతము జీవితమంతా చేయొచ్చు బ్రతికి నాడే. నాజీరు వ్రతము జీవితమంతా చేయొచ్చు బ్రతికి నాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగి నాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి గట్టిగా సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు యేసయ్యకు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నాజీరు వ్రతమును చేపట్టి జీవితమెల్లా అలాగనే బ్రతికాడు, అలాగనే ఈ భూమి మీద తన ప్రాణాన్ని విడిచాడు. సంగమా, ఒక్కసారి నాజీరు చేయబడితే జీవిత కాలమెల్లా ఆ నాజీరు వ్రతమును కొనసాగించగలగాలి. 4 రోజుల వ్రతం కాదు ఇది, జీవిత కాలమెల్లా చేసే వ్రతం. హల్లెలూయా. నీ బలం ఎక్కడుందో తెలుసా? నీ వ్రతములోనే ఉంది. ఎక్కడండి నీ బలం? ఎక్కడుంది? నీ వ్రతములో. నువ్వు నాజీరు చేయబడి బ్రతికితే, హల్లెలూయా, నీ నాజీరు జీవితమే నీకు బలముగా మారుతుందట. నువ్వు ప్రతిష్టలో ఉండు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని శపిద్దామని బిలాము వచ్చి నోరు తెరిచి శపిస్తా ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసా? ఏమని శపించగలను? యాకోబులో వంకరతనము లేదే. ఏమంటాడు? ఏమని శపించగలను ఈ మనిషిని? వంకరతనము లేనివాడే. ఏం లేదా లోపల? చెప్పండి. వంకరతనం లేదు, వంకర తింకర జీవితం లేదు. స్తోత్రం చెప్పండి. మందిరములో ఒక జీవితం, బయట మరొక జీవితం. దేవుని సముఖమందు ఒక జీవితం, లోకములో మరొక జీవితం. దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఉన్న విధానం ఒకటి, బయటికి వెళ్ళాక జీవించే విధానం మరొకటి. లేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలను చూడండి, వారు భయంకరమైన బానిస బ్రతుకుతున్నప్పటికీ కూడా భోజన విషయంలో ప్రతిష్టను వదులుకోలేవారు. ఎక్కడ భోజన విషయంలో, తినే భోజనంలో ఏముందండి? ఆ భోజనము కొరకు ప్రతిష్టగా ఉన్నారు. విగ్రహార్పితమైన ఏ భోజనం
జయం, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి వారు నిలువబడ్డారట. వారు శాఖా ధాన్యాలని తిన్నారు కానీ వారి ముఖాలు ప్రకాశించాయి. వారు శాఖా ధాన్యాలని తిన్నారు కానీ వారి ముఖాలు ప్రకాశించాయి. కారణం ఏంటో తెలుసా? వారు ప్రతిష్టలో నిలువబడిన కారణమును బట్టి వారి ముఖములు ప్రతిష్ట ఇది వెలుగుతూ ఉన్నాయి. ఈరోజు నీకు ఒక ప్రతిష్ట కావాలి. ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీవు మాట్లాడతామైతే అల్లు చెప్పండి అందరూ. నీకేం కావాలి? ఒక ప్రతిష్ట కావాలి. ఎందుకు ప్రతిష్ఠించుకొని బ్రతకలేకపోతున్నావు? నువ్వెందుకు సాతానుతో కొట్టబడుతున్నావు? నలిగిపోతున్నావు? సమస్యలు ఎక్కువైతున్నాయి, శోధనలు ఎక్కువైతున్నాయి. ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు ఫిలిష్తీయుల చేత తరమబడుతున్నావు? నీ ప్రతిష్ట నువ్వు కోల్పోతున్నావు. హల్లెలూయా. నీ ప్రతిష్టలో నీవు నిలబడతలేవు. ఒక్కసారి ప్రభువుకు నీవు అప్పగించుకున్నావా జీవిత కాలమెల్లా. హల్లెలూయా. జీవిత కాలమెల్లా ఆ ప్రతిష్టలో నిలవబడాలి. సైతాను నీ ప్రతిష్టకు భంగము కలిగించాలని, నీ నాజీరు వ్రతమును పోగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అని ప్రయత్నం అంటే నిన్ను బలహీనపరచాలి. నువ్వు బలహీనమైతే వాళ్ళ చేతిలో పడతావు. వాళ్ళ చేతిలో పెడితే ఇక చిక్కించుకున్నాడు ఊరుకుంటాడా? హల్లెలూయా. నేను మీకు చెప్పానో లేదో తెలియదు కానీ చెప్పాను, గుర్తుంది. ఎలుకను పట్టుకోవడానికి ఏం చేస్తారండి? ఎలుకను పట్టుకోవడానికి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? బోన్ పెడతారు. బోన్లో ఏం పెడతారు? మంచి చేప ముక్కను పెడతారు. ఏ ముక్కనట? చేప ముక్క ఎలా వాసన వస్తుందండి? ఆ ముక్క వాసన రాగానే ఎల్లకేమనిపిస్తుంది లోపల? అబ్బా, తినకపోతే నా జీవితం ఎందుకు అనిపిస్తుందట. హల్లెలూయా. తినకపోతే నా జీవితం ఎందుకు అనిపిస్తుంది? ఇక పొరుగు 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 పొరుగున ఆ వాసన ఏ వైపుగా వస్తుందో పొరుగెత్తుకొని వెళ్ళి అది ముక్కను పట్టుకుంటుంది. బోన్లోకి వెళ్ళి ఇలా తాగగానే టపీమని పడుతుంది పక్కన. ఏమైందండి? తపీమని పడుతుంది. ఇప్పుడు ముక్క తినది. ముక్క తినదా? మీరు చూసారు ఎప్పుడైనా? తినది. కలర పడిపోతుంది, ఆగమాగమైపోతుంది. ఏం చేయాలో తోచదు. ఎలా బయట రావాలి, ఎలా బయట రావాలి, ఎలా బయట రావాలి. ఇటు పరిగెడుతుంది, అటు పరిగెడుతుంది, పైకి కిందికి అటు ఇటు. ఆగమవుతూ ఉంటుంది. అది అనుకుంటుంది మనసులో, అనవసరంగా ఈ ముక్క వాసన నాకే ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి, చీచి ఇంత భయంకర జీవితం నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది? బాగా బాధపడుతుంది. ఆ ముక్క వాసన రాకున్నా బాగుండు. వస్తే మాత్రం నాకు బుద్ధి ఉంటుందా? హల్లెలూయా. వస్తే మాత్రం వస్తుంది. వస్తే పోవుడేనా? చాలా మంది జీవితంలో నష్టపోయిన తర్వాత బాధపడతారండి. ఇట్లా దయచేసి ఒక మంచి మాట చెప్తున్నా. నష్టపోయిన తర్వాత బాధపడితే బాగా లాభం లేదండి. నష్టం రాకముందే బాధపడదాం. నష్టం పోయినాక బాధపడదామా? నష్టం రాకముందు బాధపడదాం? చెప్పండి. ఆ ముక్క వాసన వస్తుంది, పోడేనా? చెప్పండి, పోడేనా? లోకంలో ఏదో కనబడితే నీకు ఆకర్షణీయంగా కనబడగానే పరుగెత్తుకొని పోవుడేనా? పోతావారా నీవు? అలా పోయే వ్యక్తివేనా నీవు? నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తివి కాబట్టి ఏ లోకము నిన్ను ఆకర్షించడానికి వీలు లేదు. మంచి బిర్యానీ పెట్టారండి అక్కడ. అప్పటిదాకా ఆకలితో మళ్ళీ ఆడిపోయారు. పాపం నకనకలు ఆడిపోయారు ఆకలితో. ఇప్పుడు బిర్యానీ పెట్టారు. ఏమనాలి దానియేలు, శద్రక్ మేషక్ అబేద్నెగోలు? ఏం కాదులే, ప్రార్థన చేసుకుందాం, ఈరోజు ఆకలితో ఉన్నాం కదా, తినేద్దాం. తిండిపోతోడైతే ఏం చేస్తారండి? హల్లెలూయా. తిండిపోతోడైతే ఏం చేస్తారండి? తినేస్తాడు. తినేశాడా? లేదండి. మేము తినమా ఆహారాన్ని ముట్టము. మా దేవుడికి మమ్మును మేము ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్నవారా. ఎక్కడుండు, ఏ స్థలంలో ఉండు, ఏ ప్రదేశంలో ఉండు, నేను నా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తిని. ఆ స్పృహ నీకు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఆ స్పృహ నీకు ఉండాలి. హల్లెలూయా. లేకపోతే బిడ్డ సైతాన్ చేతిలో పడతావు. చిక్కిన తర్వాత ఉంటుంది కథ.
చిక్కించుకున్నవాడు ఆనందపడతాడు, సంతోషపడతాడు, గంతులు వేస్తాడు. మీకు విషయం తెలుసా? సంసోను ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో చిక్కాడు. వారు బంధించారు, తీసుకెళ్లారు, కళ్ళు ఊడదీశారు, గుడ్డోడైపోయాడు, తెరగలు విసురుతూ ఉన్నారు. అతన్ని తీసుకొచ్చి దేవత గుళ్ళో నిలబెట్టి సంసోను ఎగతాళి చేస్తూ ఏమంటున్నారో తెలుసా? ఇదిగో 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 బలవంతుడైన సంసోను మన చేతికి చిక్కాడు అని చెప్పి ఎగతాళి చేస్తూ, పరిహాసం చేస్తూ సంసోను ఎంతో అవమానపరుస్తున్నారండి. దయచేసి బిడ్డలారా, ఈరోజు మీరు సాతాను చేతికి చిక్కితిరా, వాడు మీ జీవితాన్ని చాలా అవమానపరుస్తాడు, చాలా అవమానపరుస్తాడు, చాలా కృంగతీస్తాడు. కళ్ళు లేవి ఇప్పుడు సంసోనికి ఉన్నాయా? ఉన్నాయా? ఏం చేస్తా? తెరగలి విసురుతూ ఉన్నాడు. ఇదిగో దేవత గుళ్ళో బంధించి ఎగతాళి చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు సంసోనుతో. సంసోను, నువ్వు ఆట వస్తువా? సైతానితో ఆడుకోవచ్చునా? నిన్ను చూస్తే నక్కలకు దడపుంటుంది కదా, నిన్ను చూస్తే సింహానికి గుండె చెదురుతుంది కదా, నిన్ను చూస్తే 1000 మందైన వెనుకడుగు వేస్తారు కదా, నిన్ను చూస్తే ఫిలిస్తీన్ల గుండెలు అవిసిపోతాయి కదా. అయ్యో సంసోను, ఇలా ఎలా మారిపోయావు? ప్రతిష్టను కోల్పోయి. ఏం కోల్పోయి? ఎట్లారా? జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ప్రతిష్టను కోల్పోకండి. ద్రాక్ష వల్లి నుండి పుట్టినదేది దాని పై తోలు కూడా తినొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష రసము అనగా వైన్, మద్యం, మత్తుకు సంబంధించింది ఏది ఒక ప్రతిష్టలో బ్రతకాలి సంఘం. ఎలా బ్రతకాలండి? వారిలో నుండి మీరు బయలు విడాలి, ప్రత్యేకముగా ఉండండి. ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కార్యాలు మనం చేయొద్దు. మనం చెప్పండి మనం ఏం చేద్దండి? వాళ్ళ ఆచారాలు చేయొద్దు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసినట్టుగా మనం చేయడానికి వీల్లేదు. అన్య జనుల మాదిరిగా బ్రతకడానికి వీల్లేదు. సుసాను కోటలో ఉన్నటువంటి సంఘం యూదులు ఎలా ఉన్నారు తెలుసా? సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయట. ఎలా ఉన్నాయట? సకల జనుల విధులకు వారి విధులు. అందరిలా మనం ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. మనం దేవుని నమ్ముతున్నాం, మన విశ్వాసులం, మనం ప్రత్యేకించబడ్డ వారం, మనం నాజీరు చేయబడ్డ వారం, నాజీరు వ్రతమును చేపట్టి కొనసాగుతున్న వారం. మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. ఏది పడితే చేయొద్దండి. హల్లెలూయా. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో అనేక సందర్భాల్లో చూస్తున్నా, వాక్యాన్ని సంఘములో వినడానికి మాత్రమే ఉపయోగిస్తారు, కానీ ఇదే వాక్యాన్ని జీవితంలో పాటించడానికి ఉపయోగించారు. ఇదే వాక్యాన్ని జీవితంలో పాటించడానికి. నీ నాజీరు వ్రతాన్ని కోల్పోయి సాతాను చేతుల్లో పడి బలహీనంగా మారిపోతే నీ బ్రతుకు ఎంత దుర్బలంగా ఉంటుందో ఆలోచించు ఒకసారి. నాజీరును కాపాడుకుందాం. ఏం కాపాడుకుందాం? నాజీరు వ్రతాన్ని ఏం చేద్దాం? నేను ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డను అని స్వరమెత్తనాలి. నా నాజీరు వ్రతమును నేను వదులుకోను. ఎన్ని పరిస్థితులు రాని కూర్చోండి, నాజీరుగా బ్రతుకుదాం. ఎలానండి? నాజీరు చెయ్యబడి బ్రతుకుదా. నాజీరు చెయ్యబడి బ్రతుకుదా చచ్చిపోయేంత వరదాకా. ఎప్పటిదాకా? ఆ ప్రతిష్టయే నీ బలం. ఏంటిది? నీ ప్రతిష్టయే నీ బలం. మూడో మాట 2 నిమిషాలు చెప్పి ముగించేస్తా, ఎక్కువ సమయం ముందు తీసుకెళ్ళి. చదండి ఆ మాట. ఇంకా చాలా చెప్పడానికి వీలుంది, కానీ చెప్పండి ఇప్పుడు అంతగా. న్యాయాధిపతుల గ్రంథం 15:14. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనాల వలె యెహోవా ఆత్మ
అతని మీదికి బలముగా వచ్చినందున. వినండి, అతని బలం ఏంటట? యెహోవా ఆత్మ అతని మీదికి ఎలా వచ్చిందట? అమ్మా చెప్పండి తల్లి. బలముగా. మీరు గమనించినట్లయితే అలా సింహం వస్తుంది సంసోను మీదికి. సింహం సంసోను మీదికి వస్తూ ఉంటే యెహోవా ఆత్మ బలముగా సంసోను మీదికి దిగిరాగా మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడు. అంటే అతని బలం ఏంటిదండి? అతని మీదికి వచ్చిన ఆత్మయే అతని బలము. ఈరోజు నీ బలం ఏంటిది? నీ మీదికి వచ్చిన ఆత్మ. ఏ ఆత్మ? మాట్లాడాలి. ఏ ఆత్మ? నీ మీదికి యెహోవా ఆత్మ వచ్చిందా? వస్తే ఎలా వచ్చింది? బలంగా వచ్చిందా, బలహీనంగా వచ్చిందా? వాస్తవంగా దేవుని ఆత్మ బలహీనమైందా, బలమైందా? చెప్పండి. నాట నుండి అనగా సమూయేలు వచ్చి దావీదుని తైల బుడ్డితో అభిషేకించాడట. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి రావడం ప్రారంభించింది. అప్పుడు దావీదు గొల్యాతును చంపాడు, ఫిలిష్తీయులను వణికించాడు, ఎన్నైనా చేయగలిగాడు. యెహోవా ఆత్మ ఎవరి మీదికైతే బలముగా దిగి వస్తుందో వారే బలవంతులు. అదే మన బలం. మన బలమే దేవుని ఆత్మ. ఏంటండి? జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ అని బైబిల్ రాయబడింది. ఇదిగో స్టెఫెను దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతూ ఉంటే స్టెఫెను ప్రేరేపించిన ఆత్మను కానీ జ్ఞానాన్ని కానీ ఎదురించుట వారి వల్ల కాలేదు అని రాయబడింది. అంటే దేవుని ఆత్మయే మన బలం. మన బలం ఏంటిదండి? అందుకే దేవుని ఆత్మ మన జీవితాల్లో ఎప్పుడు దిగివచ్చున్నదిగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశోధన పొందుకున్నారా? పొందుకున్నామండి. మరి ఆత్మ దిగి వస్తుందా? హల్లెలూయా. ఏమో. మీకు మంచి మాట చెప్తా. సంసోను మీదికి ఆత్మ ఎప్పటికప్పుడు దిగి వస్తుంది. అంటే దేవుని ఆత్మ ఎప్పుడూ మన మీదకి ఏం కావాలా? చెప్పండి. ఎప్పుడు ఆత్మ. అందుకని బైబిల్ చెప్తుంది ఆత్మ పూర్ణులై ఉండండి. ఎప్పుడు పరిశుద్ధాత్మలో ఉండాలి సంఘం. ఎక్కడ ఉండాలి? చెప్పండి. పరిశుద్ధాత్మలో ఉండాలి. ఎక్కడ ఉండాలి సంఘం అంతా? ఎప్పుడు పరిశుద్ధాత్మట ఇలా కప్పబడి ఉండాలి మన మీద. పరిశుద్ధాత్మ ఎలా ఉండాలండి? ఇలా కప్పబడి ఉండాలి. ఎప్పుడు ఆత్మలో, ఆత్మ చేత కప్పబడి నడిపించబడుతూ ఉండాలి. ఎందుకు? ఆత్మయే మన బలం. మన బలం కాదు. మన బలం ఎంత నడుస్తుందండి? మన శక్తి ఎంతసేపు ఉంటుంది మన లోపల? మన బలము కానీ, మన శక్తి కానీ, మన సామర్థ్యం ఎంతసేపు ఉంటుందండి? మీరు చూడండి, ఏలియాను దేవుని ఆత్మ బలపరచగా గుర్రముల కంటే వేగంగా పరిగెత్తాడు, రథముల కంటే వేగంగా పరిగెత్తాడు. సంగమా, ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాను. నిన్ను దేవుని ఆత్మ బలపరిస్తే ప్రపంచంలో ఏది నీకు సాటి రాదు. దేవుని ఆత్మ ఫిలిప్పును బలపరిస్తే గుర్రముల కంటే వేగంగా పరిగెత్తి రథాన్ని కలుసుకోగలిగాడు. ఆత్మ కావాలి సంఘానికి. ఏం కావాలి? ఆత్మలోకి రండి. ఆత్మయే మన బలం. నీ బలం ఎక్కడా? ఆయన గాయాలే మన బలం. నీ బలం ఎక్కడా? ఆ ప్రతిష్ఠే మన బలం. నీ బలం ఎక్కడా? ఎప్పటికప్పుడు ఆత్మతో నింపబడుటయే నా బలం. నీ బలం ఎక్కడా? ఈరోజు ఆత్మతో నింపబడవు. నీ బలము రెట్టింపు అవుతుంది, నీ సామర్థ్యము రెట్టింపు అవుతుంది. నీ జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతాయి. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో 3000 మంది ప్రభు పక్షాన చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడితే అనేక అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. కొద్దిసేపు దేవుని ఆత్మతో నింపబడదాం. మనకు మనముగా నింపబడదాం. అందరూ